ఢిల్లీలో కొత్త ఆంధ్రభవన్ నిర్మించేందుకు ఎన్బీసీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్తో 105 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ సుమారుగా 2.5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఢిల్లీలో కొత్త ఆంధ్రభవన్ నిర్మించేందుకు ఎన్బీసీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. సో ఎప్పటిలోపు ఈ కొత్త ఆంధ్రభవన్ పూర్తి అవకాశం ఉంది? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఏం చెప్తున్నారు అధికారులు? గుడ్ మార్నింగ్. దాదాపు ఢిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవనం కోసము ఎన్బీసీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 2014 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు భవనాలకు సంబంధించినటువంటిది విడిపోయినటువంటి సందర్భము. అప్పటి నుంచి కూడా దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఒక కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది దాదాపు గత కొన్ని నెలల క్రితంగా కూడా అటు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా ఒక కీలక భేటీ జరిగింది. ఆ భేటీలో మార్చిలో అంటే ఆస్తుల పంపకాలకు భూమి ఎలా పంచుకోవాలన్నట్టుపై కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కు 11 ఎకరాల 536 గుంటలకు సంబంధించినటువంటి అంటే ఏదైతే భూమిని ఆంధ్రప్రదేశ్ భాగంగానో తెలంగాణకు 8.245 ఎకరాలుగా దక్కడము కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి మార్చిలో జరిగినటువంటి ఆస్తుల పంపకం. అప్పటి నుంచి ఇంకా భవన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణాన్ని ఎప్పుడు అన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది చాలా కీలకంగా నిన్న దాదాపు ఎంఓయూ జరగడము అన్నది ఏపీ భవన్ కి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పవచ్చు. దాదాపు దీనికి ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెన్స్ కమిషనర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, ఎన్బీసీసీకి సంబంధించినటువంటి లిమిటెడ్ అనిల్ కుమార్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఇందులో బీసీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేపీ మహాదేవ స్వామి, ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అండ్ శ్రీకాంత్, తర్వాత డాక్టర్ పవన్ కుమార్, ఎన్డీసీసీకి సంబంధించినటువంటి డైరెక్టర్ సుమన్ కుమార్ ఒక ఊహాత్మకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కొత్త ఏపీ భవన్ సుమారు 2,49,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఒక క్రమబద్ధమైనటువంటి అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది 5 సంవత్సరాలు తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా ఎన్బీసీసీ అనుబంధ సంస్థకు దగ్గర నుండి చూసుకునే విధంగా కూడా ఒక ఒప్పందం కుదరడము. దీనికి సంబంధించినటువంటిది అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాస్తుకల్ప శిల్పానికి సంబంధించినటువంటిది జాతీయ రాజధానిలో ఈ కట్టడం నిర్మాణం కూడా వైభవంగా ఉండే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు ఉనికికి మద్దతుగా కూడా ప్రపంచ స్థాయిని గుర్తించే విధంగా కూడా భవన నిర్మాణాన్ని చేపట్టే విధంగా దీనికి సంబంధించినటువంటి ఒక మ్యాపింగ్ అనుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వివరాలపై చాలా కీలకంగా ఎంఓయూ జరగడం అన్నది ఆంధ్రప్రదేశ్ భవన్ కి దాదాపు 12 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి కీలకమైనటువంటి భవన నిర్మాణానికి ఒక కీలకమైనటువంటి ఎంఓయూ జరగడం అన్నది ఢిల్లీ వేదికగా ఒక కీలక పరిణామం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.